హ్యూమన్ రైట్స్ నేషనల్ డైరెక్టర్ గా బిందు మేడం ఆదేశాల మేరకు రాజానగరం మండలం రాజానగర్లో ఏపీఎం హేమ మీద ఎవరో తప్పుడుగా అభియోగం చేస్తున్నారని, మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారని కంప్లైంట్ ఇచ్చిన కారణంగా ఈ రోజు ఎంక్వైరీ చేయించి ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ఎస్సీ సెల్ చైర్మన్ కండవల్లి లక్ష్మి, హ్యూమన్ రైట్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్ గా పుట్టా దేవి కుమారి, హ్యూమన్ రైట్స్ రాజానగరం నియోజకవర్గం డైరెక్టర్ గా సర్వలక్ష్మి బిందు మేడం పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీఎం మీద చేసిన తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులపై ఉమెన్ రైట్స్ కమిషన్ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఏపీఎం హేమకు భరోసానిస్తూ ఆవిడకి ధైర్యం చెప్పారు. ఎంతటి వారైనా చట్టపరమైన శిక్షణ పడే వరకు పోరాడుతామని హ్యూమన్ రైట్స్ కమిషనర్ భరోసా కల్పించారు. ఏపీఎం హేమ మాట్లాడుతూ ఒక క్లస్టర్ కు సంబంధించిన ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వలేనందువలన ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు నాపై కక్ష కట్టి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని తెలియజేశారు. దీనిపై సంబంధించిన అధికారులకు పార్టీ పెద్దలకు తెలియజేశారని తెలిపారు. నమస్తే అండి, నా పేరు నాగలక్ష్మి. హ్యూమన్ రైట్స్ సంస్థ నుంచి బిందు మేడం గారు నాకు జరిగినటువంటి అన్యాయాన్ని అడగడానికి వచ్చారు. కొమ్ము సత్యబాబు అనే వ్యక్తి నా మీద సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు నిందలు చేస్తూ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. అందులో ఏ విధమైనటువంటి ఆధారము లేని మాటలు మాట్లాడుతూ సోషల్ మీడియాకి అలాగే న్యూస్ కూడా ఇచ్చి నేను చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అతను చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక్కటి కూడా నిజం లేదు. ఒకవేళ అతని దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలు బయట పెట్టి నన్ను నిందించాలని నేను కోరుకుంటున్నాను. ఆధారాలు లేకుండా నన్ను సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. నన్ను 10 రోజుల నుంచి చాలా మానసిక క్షోభం గురి చేస్తున్నాడు. రోజుకొక వీడియో, రోజుకొక ఐటమ్ తీసుకొస్తూ అతను చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఇది కరెక్ట్ కాదు, అతను తన చేస్తున్నది కరెక్ట్ కాదని తెలుసుకోవాలని మానవ హక్కుల సంఘం నుంచి నేను నాకు న్యాయం చేయమని కోరాను. మేడం గారు అందుకే వచ్చారు. అతను చేస్తున్నటువంటి ఆరోపణలు నిజమైతే లేదు, అతను చేస్తున్న ఆరోపణలు నేను ఖండిస్తున్నాను. కొమ్ము సత్యబాబు గారు అంటే ఎవరన్నా? కొమ్ము సత్యబాబు గారు అంటే ఆయన కొండగుంటూరు రాజానగరం టీడీపీ ఎస్సీ సెల్ సెక్రటరీ అని రాస్తున్నారు అతను పెట్టిన ప్రతి మెసేజ్ లోను. రాజానగరం టీడీపీ ఎస్సీ సెల్ సెక్రటరీ అయ్యారు. మిమ్మల్ని టార్గెట్ చేస్తాను మేడం. పర్సనల్ గా అతను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అనేది నాకు పూర్తిగా తెలియదు. కానీ నాకు తెలుసున్న విషయాలు ఏంటంటే అతను మా ఆఫీస్ లో ఒక క్లస్టర్ ఖాళీ ఉంటే ఇన్ఛార్జ్ ఇవ్వమని అతను వేరే వ్యక్తికి రికమెండ్ చేశారు. ఆ రికమెండ్ చేసిన వ్యక్తికి ఇవ్వలేదన్న ఉద్దేశంతో అతను ఈ విధంగా చేస్తున్నారు. ఈ క్లస్టర్ ఇన్ఛార్జ్ బాధ్యతలు వేరే ఆయనకి ఇవ్వలేదు టార్గెట్ చేస్తున్నాడు. పోలీస్ కంప్లైంట్ ఏమి ఇవ్వలేదంటే ఇప్పుడు హ్యూమన్ రైట్స్ వాళ్ళు తెలుసుకుని వచ్చారు కాబట్టి ఇక నుంచి ప్రొసీడ్ అవ్వాలని అనుకుంటున్నాను. టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యే గారు తీసుకెళ్లేదు, కంప్లైంట్ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ బొడ్డు వెంకటరామచంద్ర గారు ఎమ్మెల్యే గారికి ఇచ్చానండి, బొడ్డు వెంకటరామచంద్ర గారికి కూడా ఇచ్చానండి. సరే, మరి మీపై ఏదైతే ఆరోపణ వస్తుంది కాబట్టి మీ పై అధికారులకైనా మీరు చెప్పడం జరిగిందమ్మా? ఇంత డీటెయిల్ గా చెప్పలేదండి నేను. అయితే అతను మా పీడీ గారు కూడా వీడియోలు పెడుతున్నారు. అంటే ఫర్దర్ స్టెప్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారండి? ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు. వాళ్లే తెలుసుకుని వచ్చారు కాబట్టి ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు. అందరికీ నమస్కారం. నేను హ్యూమన్ రైట్స్ నుంచి స్టేట్ మహిళా చైర్పర్సన్ గా నేను ఇక్కడికి వచ్చాను. ఈవిడికి జరిగిన అన్యాయం గురించి నేను తెలుసుకున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఈవిడి తరఫున చెప్పిన ఇంట్రాగేషన్ కొంతమంది నేను చేశాను ఈవిడ తరఫు నుంచి. సో ఈవిడ తరఫు నుంచి నాది ఏది కూడా నాకు తప్పుగా నాకు అనిపించలేదు. ఏదైతే ఈవిడికి గిఫ్ట్ గా ఇచ్చారో దాన్ని బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చారని వాళ్ళు నాకు చెప్పారు. దాన్ని వాళ్ళు ఎలా డైవర్ట్ చేశారంటే లంచం తీసుకున్నారు అనే దాని గురించి డైవర్ట్ చేసి మీడియాలో దాన్ని ట్రోల్ చేస్తున్నారట. సో అసలు ఏ విధంగా ఏ ప్లాట్ఫామ్ మీద ఈవిడికి ఇలా జరుగుతుందో
ఏ విధంగా అయితే ఈవిడ్ని ఇంత దారుణంగా ఈవిడ్ని 1 వీక్ నుంచో 10 డేస్ నుంచి మానసికంగా క్షోభకు గురి చేస్తున్నారని కూడా ఆవిడ చెప్పారు కదా. సో వాటన్నిటికీ వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. అది కూడా మీ ఎక్కడైతే ఏ విధంగా మీడియా ద్వారా జరిగిందో పోనీ ఆవిడ అయితే తప్పు ఉంటే కనుక మీడియా ముందుకు వచ్చి చెప్పమనండి, తప్పలేదు. సో లేకుండా తప్పు లేకుండా ఏ ఎవిడెన్స్ లేకుండా మీడియాలో అది ట్రోల్ చేయడం ఏంటి? దీనికి నాకు ఆన్సర్ కావాలి. లేని పక్షంలో దీని నుంచి నేను ఈవిడ తరపు నుంచి నేను ఎంక్వైరీ చేస్తాను. అటువైపున ఎంతటి వాళ్ళైనా సరే నేను ఎంక్వైరీ చేసి నేను దీన్ని ఎవరి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఈవిడికి న్యాయం